నమస్తే. నా ప్రభాత కమలంకు స్వాగతం. హలో, అందరూ ఎలా ఉన్నారు? భోగి, సంక్రాంతి, కనుమ పండుగలు బాగా చేసుకొని ఎంజాయ్ చేశారా? ఏంటోనండి, చూస్తుండగానే 2025 సంవత్సరంలోకి అడుగుపెట్టాము. అందులో సంక్రాంతి వచ్చి వెళ్ళిపోయింది. జనవరి కూడా అయిపోవచ్చింది. కాలం ఎంత వేగంగా పరిగెత్తుతోందో కదా. చూస్తుండగానే సంవత్సరాలు గడిచిపోతున్నాయి. తలుచుకుంటే చాలా బెంగగా అనిపిస్తోంది నాకు. అలా ఆలోచిస్తూ ఉంటే చాలాసార్లు, కాలమా కాసేపు ఆగమ్మా, ఎందుకు ఆ పరుగులు, ఏం చూడాలని, ఏం చేయాలని అలా పరుగులెడుతున్నావు? కాసేపు కొంచెం ఆగితే నేను మధురమైన గతంను తలుచుకోవాలి. అప్పట్లో అనుభవించని ఆనందాలు ఇప్పుడు అనుభవించాలని, చేసిన పొరపాట్లు ఏమైనా ఉంటే దిద్దుకోవాలని చాలా అనిపిస్తూ ఉంటుంది అని కాలాన్ని కాసేపు ఆగమని బతిమిలాడాలనిపిస్తుంది. మరి మీకు అలా ఎప్పుడైనా అనిపించిందా? గత 5.5 సంవత్సరాలుగా నేను రకరకాల వీడియోలతో మీ ముందుకు వచ్చాను. మీరందరూ ఆదరించారు, నన్ను ప్రోత్సహించారు. ఆ ప్రోత్సాహంతో, ఆ ఆప్యాయతతోటి ఈరోజు నేను నా గురించి కొంత చెప్పుకోవాలి అని అనిపిస్తోంది. ఎన్నో కార్యక్రమాలు చేశాను, కానీ ఎక్కువగా ఎప్పుడు నా గురించి నేను నా ఫీలింగ్స్ చెప్పలేదు కదా. ఈరోజు మీకు నా పేరు గురించి చెప్పాలి అని అనిపిస్తోంది. చెప్పనా? నీ పేరు మాకు తెలుసుగా, ఇంకా చెప్పేదేమిటి అనకండి. నా పేరుకి చాలా పెద్ద కథ ఉంది, చెప్తాను వినండి. మరి ఎవరికైనా ఒకటే పేరుంటుంది, కాకపోతే ఓ ముద్దు పేరుంటుంది. కొన్నిసార్లు ఒకటో అరో ఇంకో పేరు కూడా ఉంటుంది. ఇదివరకు ఒకప్పటి రోజుల్లో అందరూ దేవుళ్ళ పేర్లని, ఇంట్లో పెద్దల పేర్లని అందరినీ కలిపేసి ఎవరిని మర్చిపోతే ఎవరికి కోపం వస్తుందో అని చాంతాడంత పేరు పెట్టేవారు. ఆ తర్వాత చిన్న చిన్నగా 2 అక్షరాల పేర్లు, 3 అక్షరాల పేర్లు కూడా వచ్చేసాయి. అలా నా పేరు కూడా ముచ్చటగా 3 అక్షరాల పేరు మా అమ్మ కమలాని పెట్టుకుంది. అది ఎన్ని రకరకాలుగా ఎలా ఎంత రూపాంతరం చెందిందంటే, ముచ్చటైన 3 అక్షరాల పేరు కమల అని మా అమ్మ మురిపెంగా పెట్టుకుంది. నాకు నా పేరు చాలా ఇష్టం. మానుకోటలో నన్ను 5వ తరగతిలో మా నాన్నగారు చేర్చినప్పుడు, అదేలేండి, అప్పటి వరకు నేను బళ్ళోకి వెళ్ళినట్టు లేను. మరి మా అమ్మాయి రాణిలా ఉండాలి అని అంటే అది ప్రతి నాన్న కోరుకునేదే అనుకోండి. అనుకున్నారో ఏమో, మాడపాటి కమల రాణి అని రిజిస్టర్లో రాయించారు. ఆ తర్వాత 7వ తరగతి వరంగల్లోను, 8 బూర్గుంపాడులోను, ఆ పైన 9 మళ్ళీ వరంగల్లోను మాడపాటి కమలారాణిలాగే వెలిగిపోయాను. 10వ తరగతిలో చేరేటప్పుడు మరి ఆ క్లర్క్కి రాణి నచ్చలేదో ఏమో, మాడపాటి కమలాదేవి అని చేసి పారేశాడు. ఇక SLC సర్టిఫికెట్ వచ్చే వరకు రాణిని దేవి అయ్యాను అని గమనించనే లేదు సుమా. ఇక స్కూల్లో మా లెక్కల మాస్టారు అభిమానంగా మాడపాటి అని పిలిచేవారు. 10, 11లో అలా మాడపాటిగా సెటిల్ అయి SSLCలోను, PUCలోను మాడపాటి కమలాదేవితో బయటపడ్డాను. BA ఫస్ట్ ఇయర్కు ఇంచక్కా పెళ్లి చేసుకొని పూనా వాడియో కాలేజీలో చేరానా. సెకండ్ ఇయర్కు ఏమండికి సికింద్రాబాద్ ట్రాన్స్ఫర్ కాగా పూనా యూనివర్సిటీ వాళ్ళు మాడపాటి కమలాదేవి పరచా అని ఓ సర్టిఫికెట్ చేతిలో పెట్టారు. దేవుడా అంటూ ఉస్మానియా యూనివర్సిటీ నుంచి మాడపాటి కమలాదేవి పరచా అని BA సర్టిఫికెట్ పుచ్చుకున్నాను.
అమ్మయ్య అనుకొని ఆ తర్వాత కొన్ని సంవత్సరాలు ఊపిరి పీల్చుకొని బరోడా హోమ్ సైన్స్ కాలేజీలో పోస్ట్ గ్రాడ్యుయేట్ సిడి డిప్లొమాలో చేరాను. ఆ చదువు పూర్తయి హైదరాబాద్ వచ్చాక మాడపాటి కమలాదేవి పరచ కుమార్ అని మహారాజా యూనివర్సిటీ వాళ్ళు సుదీర్ఘమైన సర్టిఫికెట్ను పోస్ట్లో పంపారు. ఇంకా పిహెచ్డి చేస్తే ఇంకేం పేరేస్తుందో బాబోయ్ అని పిహెచ్డి జోలికి పోలే నేను. సరే, పాస్పోర్ట్లో ఏమండి పరచ కమలాదేవి అని వ్రాయించారు. అమ్మయ్యా అని ఊపిరి పీల్చుకుంటున్నారా? ఆగండి ఆగండి, అప్పుడే నా పేరు కథ పూర్తి కాలేదు. నా పెళ్ళైన కొత్తల్లో మా ఏమండి కమల అన్న పేరును ముద్దు పేరుగా ఎలా మార్చాలా అని చించి మాలా అని నామకరణం చేశారని ఇంతకుముందు చెప్పానుగా. కాపురం మొదలుపెట్టాక ఫ్రెండ్స్ అంతా మిసెస్ కుమార్ అనటం మొదలుపెట్టారు. మాలా అని పేరుతో పిలవటం మర్యాద కాదట మరి. మా లేడీస్ క్లబ్లో చాలామంది మిసెస్ కుమారులు ఉండటంతో నన్ను మిసెస్ మాలా కుమార్ చేసేశారు. దగ్గరి ఫ్రెండ్స్ మాలా అని, ఇంట్లో వాళ్ళు కమల అని ఓకే చేసేశారు. ఆ విధంగా చాలా ఏళ్ళు గడిచాక నేను కంప్యూటర్ నేర్చుకునేటప్పుడు మా సార్ నాకు మెయిల్ ఐడి చేసేందుకు కమలా పేరుతో కొట్టగా చాలామంది వచ్చారు. సరేనని మాలా కుమార్ బాగుంది మేడం, అది రాద్దామా అన్నారు. వాకే, దేని దుంపదేగా, మాలా కుమార్ కూడా చాలామంది ఉన్నారని గూగులమ్మ ఒప్పుకోదే. చివరికి మాలా పి కుమార్ అని ఒప్పుకుంది. అలా బ్లాగులలోకి మాలా పి కుమార్, మాలా కుమార్గా వచ్చాను. ఇంకా మా కోడలు ఫేస్బుక్ అకౌంట్ ఓపెన్ చేస్తూ, కమల అంటే మీ చిన్నప్పటి ఫ్రెండ్స్ ఎవరైనా కలవచ్చు ఆంటీ, కమల అని రాయనా అంది. సరే అని కాసేపు ఆలోచించి మాడపాటి రాయాలా పరచ రాయాలా అని ఆలోచించి పతివ్రత సెంటిమెంటల్గా కమల పరచ అని కోడలతో నామకరణం చేయించుకున్నాను. ఫ్రెండ్స్లలో మాల, ఇంట్లో కమల, బ్లాగ్లో మాలా కుమార్, ఫేస్బుక్లో కమలా పరచ, పాస్పోర్ట్లో కమలాదేవి పరచాగా సెటిల్ అయిపోయా. హమ్మయ్య, శుభం. ఇక నా పేరు గురించి చింతలేదు. ప్లీజ్ మరి కాసేపు ఆగండి, నా పేరు కథ ఇంకా అయిపోలేదు. ముందుకు పోయే ముందు నా చిన్నప్పటి ముద్దు పేరు కూడా చెప్పాలని మర్చిపోయాను. చూసారా ఎంత మతిమరుపు వచ్చేసిందో. ఆ మధ్య మా అమ్మ ఫ్రెండ్ ఓ అత్తయ్య గారు ఫోన్ చేసి అమ్మ వచ్చేలోపు నేను చేశాను. వెంటనే అత్తయ్య గారు, బేబీ బాగున్నావా అమ్మా అని అడిగారు. అమ్మ, నీ పేరు బేబీనా, నాకెప్పుడు చెప్పలేదు అని నేను తెగ ఆశ్చర్యపోతుంటే, పిచ్చి మామ, నా పేరు బేబీ ఏమిటి, నువ్వే బేబీవి. నీ చిన్నప్పుడు అందరూ బేబీ అనే పిలిచేవారు, మర్చిపోయావా అని కోపం పడింది. హోరిని, ఇదొక పేరు కూడా ఉందా అని ముక్కున వేలేసుకున్నాను. ఆ ఆశ్చర్యాంబుధిలో ఉండగానే అమ్మన్నా అని ఫోన్ చేయగానే మా పిన్ని పిలిచింది. అమ్మన్నా లేదు తిమ్మన్నా లేదు, నీకు ఎన్నిసార్లు చెప్పాను ఆ పేరుతో పిలవద్దని అని విసుక్కున్నాను పిన్నిని. అది నా పేరేలేండి. మా బామ్మగారిని అమ్మన్నా అని పిలిచేవారట. మా తాతగారు చెల్లెల మీద ప్రేమతో నన్ను అమ్మన్నా అని పిలిచేవారు. బామ్మగారి పేరు సుబ్బాయమ్మట. ఆ పేరు కూడా నాకు పెట్టాలని ముచ్చటపడ్డారు మా తాతగారు. కానీ మా అమ్మ ఠట్ అని ఒప్పుకోకుండా తను చదివే బెంగాలీ నవలలోని హీరోయిన్ పేరు కమల అని ముచ్చటగా పెట్టుకుంది. అమ్మయ్యా, బతికిపోయాను. అమ్మ సరే అంటే సుబ్బాయమ్మగా అవతరించేదానిని. మరీ అలా కాదులే,
సుబ్బలక్ష్మి అని పెట్టేవాళ్ళం అని పిన్ని అప్పుడప్పుడు ఏడిపిస్తూ ఉంటుంది. సరే, ఇక వర్తమానానికి వచ్చేద్దాం. ఈ మధ్య అప్పుడప్పుడు కథలు గట్రా రాస్తుండటంతో నేను తెలియని వాళ్ళు మాలా కుమార్ అంటే అబ్బాయినని అనుకొని సార్ అనేసి సంబోధిస్తూ మెసేజ్లు పెడుతున్నారు. అంతేనా? అమ్మాయి అని తెలిసిన వాళ్ళు మాల అంటే మాలతి అనుకొని మాలతి గారు అంటున్నారు. అసలు ముచ్చటైన 3 అక్షరాల పేరు ఉండగా పేరుతో ఎవరైనా ఇన్ని ముప్పతిప్పలు పడతారా చెప్పండి? ఇలా మీకు ఎప్పుడన్నా అయిందా? దేవుడా, ఇహ నా వల్ల కాదు, ఇట్లా కాదు అని మా అమ్మ పెట్టిన పేరు మా ఏమండి పేరు కలిపి కమలా కుమార్ అని రాసుకోవాలని డిసైడ్ అయిపోయాను. మిత్రులు, మరి మీరేమంటారు? సరేనండి, నా పేరు కథ చాలా ఓపికగా విన్నందుకు అందరికీ ధన్యవాదాలు. మరి ఈ ఆదివారము కూడా కాస్తో కూస్తో నా గురించి చెప్పబోతున్నాను మీకు. అదేంటో మీరే ఊహించండి, చూద్దాం. ఓకేనా? ఆదివారం దాకా సెలవా మరి. నమస్తే, మీ కమలా కుమార్.